కానీ ఈరోజు ఒక మాట చెప్తా, అననీయ లేకపోతే పౌలు లేడు. ఒక్కొక్క సహోదరుని దేవుడు ఈరోజు ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కరు దేవుని దృష్టిలో యు ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషస్. ఒక మాట చెప్తా, యువర్ పాస్ట్ ఈజ్ నాట్ ఎ హిండ్రెన్స్ ఫర్ గాడ్ టు యూస్ యూ. మోషే 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ 40 సంవత్సరాల చరిత్రను శాసించాడు. ఒంటి చేత లక్షల మందిని పోషించాడు. దేవుడు నిన్ను వాడుకోగలడు. నీ పేరు ప్రతిష్టలు కాదు దేవునికి కావాల్సిన నమ్మకత్వం. యేసుప్రభు నామంలో శక్తి ఉంది. ఈరోజు అదే నామమును ఎత్తుకొని వెళ్తున్న మీ జీవితాల్లో అదే శక్తి పారునుగాక. అననీయ చేసిన పరిచర్య విలువైనదా కాదా? కానీ పౌలు ముందు అననీయాన్ని కంపేర్ చేస్తే వెంటనే మనం కంపేర్ చేస్తాం కదా. పౌలు ముందు అననీయ తేలిపోతాడు మన కంపారిజన్లో. ఒప్పుకుంటారా లేదండి? ఎస్ ఆర్ నో? కానీ ఈరోజు ఒక మాట చెప్తా, అననీయ లేకపోతే పౌలు లేడు. ఒక్కొక్క సహోదరుని దేవుడు ఈరోజు ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కరు దేవుని దృష్టిలో యు ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషస్. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఇఫ్ దెర్ వాస్ నో ప్లాన్ ఫర్ గాడ్, ఒక మాట చెప్తానండి, జగత్తు పునాది వేయబడకుండా యేసుప్రభువు వారు క్రీస్తులో నేను ఏర్పరచుకున్నాడంటే కొన్ని లక్షల కోట్ల, ఇప్పుడు తీసుకుంటే ఒకళ్ళ ఈ లేయర్ తీసుకుంటే 800 కోట్ల మంది ప్రపంచ జనాభా. 800 కోట్ల మందికి రక్షణ సువార్త అందించలేదు దేవుడు. 800 కోట్ల మందికి రక్షించబడి తన సంఘంలో చేర్చబడే అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మరి అంతమందిలో నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు? వై డిడ్ గాడ్ చూస్ యూ? జీవితంలో విలువ లేదంటావా? పర్పస్ లేదంటావా? అందరిలో నేను ఒకడిని అంటున్నావా? అననీయ లేకపోతే పౌలు లేడు. అప్పటికి పేతురు ఉద్యమం లాంటి పరిచయం చేస్తున్నాడు. ఫిలిప్ ఏమో సమరయ ప్రాంతంలో దున్నేస్తున్నాడు. అననీయ ప్రభు అన్నాడు, అననీయ రా. బహుశా అననీయ పొజిషన్లో నువ్వు నేను ఏమంటాను తెలుసా? ఏంటి ప్రభా? పేతురేమో 1000 మందికి పరిచర్య, ఒక్కొక్కసారి 3000, ఒక్కొక్కసారి 5000. ఏంటి ప్రభా? నంబర్స్ చూస్తే ఎక్స్ప్లోజన్ అవుతుంది పేతురు పరిచర్య. ఇటువైపు ఫిలిప్ని చూస్తేనేమో ఫిలిప్ ఏమో సమరయ అంతా దున్నేసుకుంటున్నాడు పరిచర్యతోనే. నేను ఎక్కడ పోవాలి ప్రభా అంటే, పో, ఒక్కడనే ఇస్తున్నా నీకు. పెద్ద చర్చ ప్రభా అది కాదు. యూదా ఇల్లుంది. యూదా ఎవరు ప్రభా అంటే, దమస్కులో ఉంటాడు కదా ఆ విశ్వాస ఇంట్లో. ఆయన పేరేంటి? యూదా ఇంట్లో పోయి కుడిగా చెప్పో. ఎంతమంది వస్తారు ప్రభా? ఒక్కడే వస్తాడు. మనమైతే ఏమంటాం తెలుసా? ఆ ఒక్కరికి నేనెందుకు పోవాలి ప్రభా? బయలుదేరాడు. ఆ ఒక్కడినే వెళ్ళి హస్తనిక్షేపణ చేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ఆ ఒక్క వ్యక్తిని నింపబడడానికి ఆ వ్యక్తి పరిచర్య సంఘంలో చేర్చుకోని బాహట గుర్తుగా చేర్చుకున్నాడు. ఆ ఒక్క వ్యక్తికే బోధించాడు. ఆ ఒక్క వ్యక్తిని స్థిరపరిచాడు. స్టోరీ కట్ చేస్తే ఆ ఒక్క వ్యక్తి ఈరోజు నీకు నాకు ప్రపంచానికి మోస్తున్న బైబిల్కి సగం పుస్తకాలకు నూతన నిబంధనలో కారకుడయ్యాడు. I don't know how God is going to use each one of you, but I'm telling you, God definitely is going to use every one of you for His glory. డౌట్ ఇంకా మనలో, నిజంగా వాడతాడా దేవుడు? నిజంగా వాడతారంటారా ప్రభు? ఒక మాట చెప్తా, యువర్ పాస్ట్ ఈజ్ నాట్ ఎ హిండ్రెన్స్ ఫర్ గాడ్ టు యూస్ యూ. అననీయ పౌలు యొక్క గతము చాలా చేదు గతం. అందుకొరకు మన పాటలో ఒక పదం రాశాను. ఏం పదం చూసారా? వెంటాడిన చేదు గతం. నీ పాస్ట్ ఒకప్పుడు పౌలు ఒకప్పుడు ఎవరు తెలుసా అండి? హత్య, మర్డర్ని చూస్తే మనకు చాలా ధైర్యం ఉంటుందా? మీరు కూర్చున్న మీ పక్కన హంతకుడు అని చెప్తే మీకు ఎట్లుంటుంది? ఇట్లా లేచి వెళ్ళిపోతారు అమ్మో అని. ఆయన మాస్ మర్డరర్. ఒక్కని చంపుడు కాదండి, ఊచకోత కోసినాడు. స్టెఫెను లాంటి దైవజనుని మట్టి గర్పించి రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే సాక్షి సంతకం పెట్టి బట్టలు తీసుకొచ్చి కాలు దగ్గర పెట్టించుకున్న దుర్మార్గుడు. యువర్ పాస్ట్ ఈజ్ నాట్ అన్ అబ్స్టకిల్ ఫర్ గాడ్ టు యూస్ యూ. రెండో చెప్తా, యువర్ ప్రెజెంట్ ఈజ్ నాట్ అన్ అబ్స్టకిల్ ఫర్ గాడ్ టు యూజ్ యూ ఇన్ ద ఫ్యూచర్. ప్రస్తుతము ఎప్పుడు నీ భవిష్యత్తు దేవుని కొరకు వాడబడడానికి అడ్డు రాబోదో. గతం దేవునికి అడ్డు రాదు. భవిష్యత్తు నేను వాడుకోవడానికి దేవునికి నీ గత జీవితంలో వ్యర్థమైపోయిన సంవత్సరాలు ఎప్పటికీ దేవునికి అవసరం లేదు. మోషే 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ 40 సంవత్సరాల చరిత్రను శాసించాడు. ఒంటి చేత లక్షల మందిని పోషించాడు. దేవుడు నేను వాడుకోగలడు. మోషే దేవుడే నా దేవుడని వాళ్ళు చేతండి. ఒక్కసారి దేవుడు అలా వాడుకోను గాక. చాలాసార్లు మన జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే, ప్రభా నా గతం ఇలా ఉంది, నేను నీకు వాడబడగలుగుతానా? ప్రభా నా జీవితం ఇలా ఉంది, నిజంగా నేను వాడబడగలుగుతానా? ప్రభా అండ్ ఒకటే, సి గాడ్ డజంట్ కేర్ యువర్ ఫేమ్, గాడ్ ఓన్లీ కేర్స్ యువర్ ఫెయిత్ఫుల్నెస్.
ఐ రిపీట్ దిస్ లైన్స్. గాడ్ డజంట్ కేర్ యువర్ ఫేమ్, గాడ్ కేర్స్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ పేరు ప్రతిష్టలు కాదు దేవునికి కావాల్సింది నమ్మకత్వం. ఈరోజు ప్రభా నేను నీకు నమ్మకంగా ఉండాలని ఆశపడతానా, ప్రభా ఐ వాంట్ బి హంబుల్ అండ్ ఐ వాంట్ బి ఫెయిత్ఫుల్ టు యూ అని ఈరోజు నిజంగా ఆశపడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. భవిష్యత్తు సాక్ష్యాలే కోట్ల మందిని ప్రభావితం చేసిన సాక్ష్యాలు రావాలని దీర్ఘదర్శిగా విశ్వాసముతో దేవుని దాసునిగా కోట్ల మందిని ప్రభావం చేసే సైన్యముగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. దర్శనం ఉన్నప్పుడు భవిష్యత్తులో దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో విజన్తో చూడగలిగినప్పుడే విశ్వాస నేత్రాలు పనిచేస్తున్నాయని. అబ్రహాం చూస్తున్నాడు, ఎవరు కనిపించలే. దేవుడు అన్నాడు, రా నీకు ఒక విశ్వాస దృశ్యాన్ని చూపిస్తారా అన్నాడు. ఆకాశ నక్షత్రాలు చూపించాడు. దట్ వాజ్ అ ఫెయిత్ ఇమేజ్. ఈరోజు నేను దేవుని సేవకునిగా, మన సంఘముగా ఐ వాంట్ టు సీ వన్ ఫెయిత్ ఇమేజ్. యూనో, దేవుడు మిమ్మల్ని కోట్ల మందికి ఆకాశ నక్షత్రాలుగా దేవుడు వాడుకున్నాడు గాక. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక ఆయన రక్తంతో ఆఖరిగా బ్లడ్ క్యాన్సర్తో చచ్చిపోతున్న ఆయన ఒక ఆయన, నేనేం వాడబడతాను ప్రభా దేవునికి అని అడిగాడు. ప్రభు అన్నాడు, నాకు అనర్హమైన పాత్ర ఏది లేదు. సీ దెర్ ఇస్ నో డస్ట్బిన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే కార్యం చేసేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు అద్భుతాలు చేసిన పరిశుద్ధాత్మ మీరు ఉన్నాడా? ఈ ఆత్మదేవుడు వేరేనా? అదే ఆత్మదేవుడు అలా చేస్తాడు. ప్రభు అన్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాను. ఎంతమంది మాట నమ్ముతున్నారు? దేవుడు బలం మేము వాడుకోను కాక. మరి అదే దేవుడు నీలో ఉంటే చాతకాని దేవుని ఎందుకు చేస్తున్నావు? వై ఆర్ యూ సీయింగ్ దట్ స్పిరిట్ యాజ్ అ హెల్ప్లెస్ డిఫీటెడ్ స్పిరిట్? ఓడిపోయిన ఆత్మకి ఎందుకు చూస్తున్నావు? ధైర్యం నీకు లేకపోవచ్చు కానీ, శక్తి నీకు లేకపోవచ్చు కానీ, నువ్వు నమ్ముకున్న యేసు నామంలో శక్తి లేదా అని అడుగుతున్నా. ఉందా లేదండి? ఆకాశం ముందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఏ నామమైనా సరే యేసు నామం ముందు ఏం చేయాలి? నమస్కరించాల్సిందే. యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. ఈరోజు అదే నామమును ఎత్తుకొని వెళ్తున్న మీ జీవితాల్లో అదే శక్తి పారునుగాక. అమెరికా దేశంలో జరిగిన సంఘటన, రక్తము బ్లడ్ వామిటింగ్స్ అయితే ఒక వ్యక్తి, నేను ప్రభా నీకు వాడబడగలుగుతానని అడిగేసరికి ప్రభు అన్నాడు, ఎస్ నువ్వు వాడబడగలుగుతా. చిన్న పరిచయం చేస్తుంటే ఎవ్వరు కూడా పెద్ద స్పందించకపోయేవారు. ఒకరోజు ప్రభు భారం ఇచ్చాడు, వెళ్ళి పలానా వ్యక్తికి సువార్త చెప్పు అంటే వెళ్ళాడు. ఆ పిల్లవాడు షూలు అమ్ముకుంటున్న ఒక సేల్స్ బాయ్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి వెళ్ళేసరికి ఆ పిల్లవాడు టెన్షన్ పడ్డాడు. ఈ అంకుల్ ఎందుకు మళ్ళీ వస్తున్నాడు? మొన్ననే చెప్పిపోయాడు, మొన్న యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు అని చెప్తే నాకు ఏమైనా తిండి తిప్పలు వస్తాయా ఏంది అని చెప్పి అప్పుడే తండ్రిని కోల్పోయి చాలా బాధలో ఉన్నాడు ఈ పిల్లాడు. షూలు అమ్ముకుంటా ఉన్నాడు, షూ సెల్లర్గా బతుకుతూ ఉన్నాడు. వెంటనే వెళ్ళి, రా బాబు రా నాన్న, నీకు వచ్చిన మాట చెప్తా అంటే, అంకుల్ నీకు దండం అంకుల్, చిన్నగా చెప్పు అంకుల్ వస్తానన్నంట. చిన్నగానే చెప్తాను రా, ఎందుకంటే ఈయన బాధ ఏంటంటే వీడికి ఆయన వాక్యం స్టార్ట్ చేసినప్పుడు నిద్ర వస్తుందంట వీడికి. అయితే అన్నాడు, చిన్నగా చెప్పు అంకుల్, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పు అంకుల్ అనేసరికి సరే చెప్తాను నన్ను తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టు, చిన్న మాట చెప్పాడు, రక్షణ పొందాడు. స్టోరీ కట్ చేస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, డిఎల్ మోడీ గారు. డిఎల్ మోడీ ఎవరో తెలుసా అండి? ప్రపంచ 2 ఖండాలను కదిలించేశాడు, ఉద్యోగంతో రగులు చేశాడు. హీ వాజ్ అ రివైవల్ స్పీకర్. 2 ఖండాలను, 2 కాంటినెంట్స్. డిఎల్ మోడీ గారు వస్తున్నారు అంటే ఆ యొక్క ఖండాల ప్రాంతాల పట్టణాలు ఉద్యోగాల చేత ఏమయ్యాయి? రగిలే. ఈ డిఎల్ మోడీ గారి పరిచయ ద్వారా ప్రభావితమైన వ్యక్తి విల్బర్ చాప్మెన్. చూడండి, ఆయన పరిచయ ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందాడు, ఆయన పేరు విల్బర్ చాప్మెన్. ఈ విల్బర్ చాప్మెన్ ద్వారా ఒక ఫిల్మ్ స్టార్ రక్షణ పొందాడు, ఆయన పేరు బిల్లీ సండే. ఆయన ఫిల్మ్ వదిలేసి దేవుని సేవకుడికి వచ్చేసాడు. ఆయన పరిచయ ద్వారా మొర్దెకై హ్యామ్ అని ఒక ఆయన రక్షణ పొందాడు. ఆయన ఎట్లాంటి వాడు తెలుసా అండి? ఒక శ్మశాన వాటికకు తీసుకోవడానికి బండ్లు ఉంటాయి కదా, అంతిమ యాత్ర బండ్లు అంటారు కదా, అంతిమ యాత్ర బండ్లాగా తయారు చేసుకొని మైక్ పట్టుకొని ఏమని చెప్పేవాడు తెలుసా అండి? మీరు ఈ బండి ఎక్కక ముందు యేసు ప్రభువును నమ్ముకోండి, నిత్య బండి ఎక్కుతారు మీరు అని చెప్పేవాడు. చూసిన వాళ్ళకి అందరూ టెన్షన్ వచ్చేది, అమ్మో ఈ బండి అంటే ఏదో రోజు ఎక్కుతారు కదా, ఈ బండి ఎక్కకముందు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచము, తీర్పు రాదు, తీర్పులోకి రాక మరణంలో నుండి జీవనలోకి దాటించడం నిశ్చయంగా చెప్తానని చెప్పేసి అలా 100 మంది రక్షించబడుతుండేవారు. అలా రక్షణ పొందుతున్న వారిలో ఒక టెన్నిస్ బాల్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ రక్షణ పొందాడు. ఆ స్పోర్ట్స్ మ్యాన్ పేరు ఫ్రాంక్. ఆయన రక్షణ పొందాడు. స్టోరీ కట్ చేస్తే ఆయన ఎవరో కాదు, బిల్లీ గ్రహం గారు. ఆయన కొన్ని కోట్ల మంది రక్షించబడడానికి కారకుడయ్యారు. ఈరోజు ఇంత ఉప్పెన్లాగా కొన్ని ప్రపంచంలో ఇలా ఉజ్జీవ జ్వాల రగలడానికి, కోట్ల మంది రక్షించబడడానికి, దేవుని రాజ్యం చేర్చబడడానికి, ఇంత విప్లవానికి పునాదిలో దేవుడు ప్రథమంగా వాడుకుంది ఎవరిని?
డిఎల్ మూడీ గారు రక్షణ పొందడానికి ఎవరిని వాడుకున్నాడంటే ఆయన పేరు కింబెల్. ఏం పేరండి? కింబెల్, ఎడ్వర్డ్ కింబెల్ అనే పేరు. స్టోరీ వినడానికి బాగుంది కదా. వర్తమానం ముగిస్తున్న ఒక మాట చెప్తా. రక్తసిక్తమై బ్లడ్ వామిటింగ్స్ అయితే నేనేం వాడబడతాను ప్రభా అని అంటున్నా ఆ ఎడ్వర్డ్ కింబెల్ వెళ్ళి ఒక్కరితోనే దేవుడు వాడుకున్నాడు. కానీ ఆ ఒక్కడు ఈరోజు ఇన్ని కోట్ల మందికి రక్షించబడడానికి కారకుడయ్యాడు. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్. వీళ్ళు ప్రతి ఒక్కరి గురించి దేవుడు కలిగిన ప్రణాళికలు దయచేసి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దని దేవుని సేవకును మనవి చేస్తున్నా. దేవుడు ఒక రేంజ్లో మిమ్మల్ని వాడుకోవడానికి కొరకు దేవుడు మిమ్మల్ని దీవించి అభిషేకించి స్థిరపరచునుగాక. అది పరిశుద్ధాత్మ దేవుని నిప్పుగా అగ్ని అంటుకొనుగాక. ఈరోజు అంటుకోవాలి, ఒక్కొక్కరు అంటుకోవాలి. చూడండి, అలా అంటుకుంటే ఏమవుతుందో తెలుసా? అక్కడ ఆ యొక్క ఎడ్వర్డ్ కింబెల్ గారి దగ్గర పరిచయం స్టార్ట్ అయింది. టీచర్ ఆయన షూ స్టోర్కి వెళ్ళాడు. కొద్ది ముందుకు వెళ్తే డిఎల్ మూడీ గారు స్క్రీన్లో చూడండి డిఎల్ మూడీ గారు రక్షించబడ్డారు. ఆయన ద్వారా విల్బర్ చాప్మెన్ గారు బిల్లీ సండే గారి యొక్క ఇన్స్పిరేషనల్ మినిస్ట్రీతో ఆయన తీసుకొని అక్కడ నుంచి ముందుకెళ్తే బిల్లీ సండే గారిని ముందుకెళ్తే మొర్దెకై హేమ్. అక్కడ నుంచి లాస్ట్కి వెళ్తే ఎవరు వచ్చారండి? బిల్లీ గ్రాహం గారు. ఆయన అంచనాలు చూస్తే 220 కోట్ల మంది 220 crores పీపుల్ వేర్ సేవ్డ్ అంట. ఈరోజు ప్రవచనతో మాట చెప్పి ముగిస్తున్నా. ఇక్కడ 220 కోట్లు కాదు, ఐ సీ ఇన్ఫైనైట్ crores ఆఫ్ పీపుల్ బీయింగ్ బ్లెస్డ్ బై యూ. దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు, కానీ భవిష్యత్తు చెప్తుంది. అక్కడ పునాది పడింది అబండెంట్ లైఫ్ సిటీలో, లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో ఆఖరి రోజు పడిన పునాదిలో ఒక్కొక్క మండుచున్న కణము లేచారు. దేవుని చరిత్రలు, ప్రపంచ చరిత్రలు మార్చారు. భూమిని తలకిందులుగా చేసిన వారు వచ్చారన్న మాట దేవుడు స్థిరపరిచి నెరవేర్చి ముద్రించునుగాక. పుట్టిన వెంటనే మోషేని చేతిలో పట్టుకొని వీడేం చేస్తాడు? చూడ్డానికి సుందరంగా ఉన్నాడు, బాగున్నాడు, అందగాడు అనుకున్నారు. కానీ ఆ మోషే 40 సంవత్సరాలు 20 లక్షల మందిని ఒంటి చేత్తో పోషిస్తాడని ఎత్తుకున్న ఆ యువరానికి తెలీదు. కానీ కన్న తల్లికి తెలుసు చరిత్రలు శాసిస్తాడని. ఆత్మీయ కన్న తల్లిగా, తండ్రిగా మీ భవిష్యత్తులో ఎంత బలంగా వాడబడుతున్నారో, దేవుని సాక్షిగా, దేవుని వాగ్దానాల పునాదిగా కోట్ల మందిని ప్రభావితం చేసే ఆశీర్వాదం దేవుడు మీ ద్వారా తీసుకొని వచ్చునుగాక.